ఆయన వెంటనే ఒక మాట, మేబీ ఆయన ఎందుకు అనాలనిపించిందో అని ఆయన ఏమన్నాడంటే, ఆయన మీరు ప్రసంగం చేస్తే ఎవరురా వింటారు అని అన్నాడండి. ఆయన నీవు చెప్తే వాక్యం ఎవడరా వింటాడు అంటే, నాకు తెలుగు రాదన్న అనుకోవచ్చో, లేకపోతే నేను కన్నడ ప్రాంతానికి చెందినవాడు, ఏదో ఆయన మనసులో ఏముందో నాకు తెలీదు, అడిగే ధైర్యం కూడా లేదు కదండి, పెద్దవాళ్ళు కదా, వాళ్ళు ఏం అడుగుతాం. అలా అనేసరికి నాకు చాలా బాధ వేసేసిందండి, విపరీతంగా ఏడ్చింది. ఎవరు వచ్చి చెప్పినా కూడా నా ఏడుపు ఆగట్లా, ఏడుస్తూనే ఉన్నాను. ఏ పిచ్చా నీకు ఈ చిన్నదాని గురించి ఇంత అనాలంటే, ఆయన తిట్టడంలో నాకు తప్పలేదు, కానీ కించపరిచి హీనపరిచి మాట్లాడకూడదు. ఏ నరుణ్ణి మనం కించపరచకూడదు. ఏ విత్తనాలో ఏ వృక్షం ఉందో ఎవరికి తెలుసండి అసలు. కాబట్టి ఎవరిని చిన్న చూపు చూడొద్దు అని ఆ రోజు విపరీతంగా ఏడ్చానండి. మొహం అంతా ఉబ్బిపోయింది. ఆ తర్వాత వస్తే నాకు బాగా గుర్తుంది, ఆ రోజు ఏసన్ గారు 100 మంది సేవకులు ఉన్నారు. నేను చిన్నోడిని సేవలో కూడా. ఆ 100 మందిలో ఏసన్ గారు నన్ను పేరు పెట్టి పిలిచి, అబ్రామ్ ఎక్కడున్నావు అని అడిగాడు. అప్పుడు నేను అక్కడెక్కడో ఉన్నాను, లేచి నిలబడ్డాను. దగ్గరికి పిలిచి మాట్లాడాడు. ఎక్కడే ఆ తర్వాత నాకు కొన్ని సేవా కార్యక్రమాలు అప్పగించాడు. అందుకొరకు ఎప్పుడైనా మన కన్నీడు వృధా కాదు. అనవసరమైన ఆయన తిట్టాడని కాదండి. నేను నా ప్రభుని అడిగాను, ప్రభువా నీవు నన్ను పిలిచిందే అయితే, నీవు నిజంగా నీ పిలుపు నిజంగా నన్ను పిలిచిన వాడివి అయితే, నీవు పిలిస్తేనే నేను ఈ సేవకు వచ్చిన వాడిని అయితే, నా పట్ల నీ సంకల్పాన్ని నెరవేర్చమని ఆ రోజు నేను ప్రార్థన చేసుకున్నాను. దేవుడు నన్ను అంచెలంచెలుగా సేవలు ఆశీర్వదించి ఈరోజు ఇక్కడికి తీసుకొచ్చి ప్రభు నిలబెట్టాడు.